మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఆయన ఇప్పుడు గెలవగానే పుసుకున గెలిచిండనుకో మళ్ళీ బీజేపీలోకి పోతాడు. అది మాట్లాడుకోవడం వచ్చిండా. అందుకే మీకు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటోన్మెంట్. అందుకే ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? సాయన్న బిడ్డను 30 ఏళ్ళ సంది కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటోన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటోన్మెంట్ అన్ని రకాల కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు. ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ 10 ఏళ్ళ సంది. నేను కూడా ఎంపీ ఉన్నట్టు 5 ఏళ్ల కింద. ఎంత బాధనే కంటోన్మెంట్. మనం పాకిస్తాన్లో ఉన్నామా కంటోన్మెంట్ ఉన్నామా అంత బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ని కూడా పిలుచుకొచ్చిన. అరే చిన్న పూరి గుడిసా ఇల్లు కూలిపోతుంది, వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదే కేంద్రంలో. అంత గోస. పిచ్చిల్ లేని కానీ మట్మోడ్ కానీ సిక్ విలేజ్ కానీ యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యాడ ఉన్న గుడిసెలు అవే ఇల్లు 50 ఏళ్ళు నేను పుట్టినప్పటి చూస్తుంది కంటోన్మెంట్ లో. అప్పుడు ఎట్లుండే ఇల్లు ఇప్పుడు కూడా ఏమి మనకి కంటోన్మెంట్ లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో నా లెక్క దుమ్ము లేపుతాడు. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి. గెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్ల మీద. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర ఉన్నారు. మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవ చేస్తాం. మాకు ఓటు అడిగే హక్కు ఉన్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. మా కేసీఆర్ కాలుకు నొప్పి అయినా ఆపరేషన్ అయినా బస్సు యాత్ర ఊరు జిల్లా తిరుగుతారు. ప్రజలు ఎంత పెద్ద ఆదరణ. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు. సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాప్. వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి. పరేషాన్ అవుతున్నాయి. మేము 10-11 అంటున్నాం. మాకు 14 కూడా రావచ్చు. మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు మా క్రాప్ పెరుగుతుంది. రోజు మా సర్వే రిపోర్ట్ రోజు పెరుగుతుంది. ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత గుర్తాయి? 38, 30, 42 వాళ్ళది, 28 బీజేపీ, 27 కాంగ్రెస్. థర్డ్ ప్లేస్ మా దగ్గర. అంత ఘోరం. అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది. అంత గ్రాఫ్ పెరిగిపోయింది, అంత ఇది వచ్చేస్తుంది. మా అన్న ఎన్ని నోములు మోసిండు, ఎంత కష్టపడ్డాడు. ప్రజలకు పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన మంచి 25 ఏళ్ళ సార్ సేవ చేసుకుంటుంటే అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు. సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. అందరినీ మంచిగా రాయండి, మంచిగా చూడండి, మంచిగా పేపర్లో పెట్టండి. ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు, కష్టపడ్డాడు 30 ఏళ్ళ సంది. ఆయన ఆత్మశాంతి ఇవ్వాలంటే మన సాయన్న బిడ్డను గెలిపియాలి మనం. కాబట్టి మనం ఆ సాయన్న రుణం తీర్చుకోవాలంటే సాయన్న బిడ్డకు ఓటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపబోతున్నాం. అందరికి కూడా జూన్ 4th నాడు ధూమ్ మచాలే. అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి బోన్స్ అయిందంటే ఏ గవర్నమెంట్ లో అయినట్టు? అది చాలా తప్ప. అందుకే అంత కష్టమవుతుంది. అందుకే ప్రజలు గుర్తుపడుతున్నారు. అశోక్ నీకు అర్థమైతలేదు. అశోక్ నువ్వు రిపోర్టర్ కదా. ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కలి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావు? నీళ్లు లేవు, కరెంటు లేదు, చెర్లలో నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, పంట కొనే దిక్కు లేడు. గిఫ్ట్ ఇడ్స్ పెట్టు, పంటలు రోడ్ల మీద యాడ ఇచ్చి పెట్టేసారు. ఆ గోస నీకు ఎలా తెలుస్తుంది అశోక్? ఆడ పబ్లిక్ లో ఊర్లలో పోతే తెలుస్తుంది అశోక్. ఒక చెప్పుదే మాట్లాడుతున్నావు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అశోక్. భయపడక అశోక్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.
అందరూ షార్ట్ నోటీస్లో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.